హాయ్ నవీన్ గారు. హాయ్. మీరు బయటకు వచ్చేటప్పుడు అనవసరంగా సారీ చెప్పి బయటకు వచ్చారనిపించింది. ఎందుకంటే సగం మందికి ఉండడానికే రాదు. నువ్వేం పాటించినట్టు రూల్? నువ్వు అంత లాయల్గా మాట్లాడినప్పుడు మీరు లాయల్గా ఆడాలి. అరే వాళ్ళిద్దరు డల్ ఉన్నారు, ఒక తీసేద్దామా నాలే కదా. సో అక్కడ ఏం జరిగింది మాత్రం ఇన్ని జరిగితే మన తెలుగు వాళ్ళకి నిజంగా పౌరుషం ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ కదా. అంటే నేను ఏంది మనిషినా ఏంది, నైనిక అదే మాట అన్నది పేరు నాకు. వీడు ఏంది అసలు, నేను వద్దంటే కూడా వచ్చి హక్ చేసుకుని వెళ్ళిపోతాడు. సో ఇంత డ్రామా జరిగింది. ఏం నేను రివాపిక్ చేసిన. సో హాయ్ అందరికి నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు J2 మీడియా. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎందుకంటే ఈ మధ్య మనకి ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ 8 నడుస్తుంది కాబట్టి సో దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఎలిమినేషన్ ఎలా అయ్యారు ఏంటి అది కూడా తెలుసుకుందాము. ఈరోజు మనతో అభయ్ నవీన్ గారు ఉన్నారు. సో మాట్లాడి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. హాయ్ నవీన్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగుంది. సూపర్, చాలా బాగున్నారా? అసలు మేము మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్లో చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఇప్పుడు ఈ సీజన్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ లేరని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. చాలా మంది ట్రై చేశారు కూడా మన తెలుగు వాళ్ళు, చాలా మంది ఆర్టిస్టులు కూడా. సో మీ ఫీలింగ్ ఏంటంటే మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చారు కాబట్టి తెలుగు వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు, అందరూ రౌండప్ చేసి గ్రూప్గా ఆడుతున్నట్టు అనిపిస్తుంది మాకు. సో మీ ఒపీనియన్ ఏంటి దానిపైన? అంటే హానెస్ట్లీ నేను అది రియలైజ్ అవ్వలేదు హౌస్లో ఉన్నంత వరకు. బయటకు వచ్చిన తర్వాత అందరూ ఆ క్వశ్చన్ చేస్తూ ఉంటే నాకు అప్పుడు అనిపిస్తుంది, అవును కదా చాలా చాలా తక్కువ మంది, 4-5 హార్డ్లీ 4 మెంబర్స్. సో ప్రాపర్ తెలుగు వచ్చిన వాళ్ళు అంతే మంది ఉన్నారు. అండ్ బేబక్క వెళ్ళిపోయింది. ఇప్పుడున్న 12 మెంబర్స్, ఇప్పుడున్న 11 మెంబర్స్లో అయితే ఇంకెవరు లేరు. సోనియా అండ్ నబెల్ కూడా కంప్లీట్ తెలుగు కాదు, బట్ టు సమ్ ఎక్స్టెంట్ మన స్టేటే కాబట్టి. అండ్ సీతు అంతే అనుకుంటా నాకు తెలిసినంత వరకు, మిగతా వాళ్ళంతా కాదు. సో వాళ్ళందరూ అంటా ఉంటే నాకు అదే కరెక్టే కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళు తక్కువ ఉన్నారు, కన్నడ వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళలోనే ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయారు. అవును, ముగ్గురు తెలుగే. మీదంటే అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే మీకంటే బిగ్ బాస్ హౌస్ లో ఎందుకు అలా జరిగింది అంటే కొన్ని కట్ చేసి వేస్తారు కదా, సో మనకు కూడా తెలీదు ఫైనల్ గా లోపల ఏం జరిగింది, మీరు ఎందుకు బిగ్ బాస్ ని తిట్టాల్సి వచ్చిందని చెప్పేసి దాని గురించి ఏమన్నా చెప్తారా? 100% చెప్తా. ఎందుకంటే ప్రాబ్లం అదే, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. చాలా మందికి తెలియదు ఏమైందో. జస్ట్ ఆ 1.5 అవర్ రివ్యూ చూసి లేదంటే ఆ 1.5 అవర్ ఎపిసోడ్ చూసి మాత్రమే రియలైజ్ అవుతారు. కానీ డే 1 నుంచి తీసుకొని మనం స్టార్ట్ చేస్తే, ఇప్పుడు నేను చాలా చేసిన, స్టేజ్ మీద వెళ్ళిన అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే, స్టేజ్ మీద నేను ఎందుకు హౌస్కి వస్తున్నాం అంటే, చాలామంది నేను డైరెక్టర్గా స్టార్ట్ చేసిన తర్వాత కెరీర్ ఇంక యాక్టింగ్ బంద్ చేసిన అనుకున్నారు. ఐఎమ్ స్టిల్ అన్ యాక్టర్ అని నాకు చాలా మందికి చెప్పాలని ఉంటుంది. సో ఇది ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకుంటా అంటే, సరే నువ్వు యాక్టర్ అంటావుగా, నీ స్పెషాలిటీ ఏంటి అంటే, నాకు స్పాంటేనిటీ నా స్పెషాలిటీ, ఐ మీన్ నా స్ట్రెంగ్త్ అదే అనుకుంటా అంటే, సో నేను నీకు ఎగ్తో ఆమ్లెట్ వేసే టాస్క్ ఒకటి ఇస్తా. అదేంటంటే మైండ్లో చేయాలి వేస్తున్నట్టు, బట్ నేను చెప్పిన ఎమోషన్ ప్రకారం నువ్వు అది మార్చుకుంటూ చేస్తూ రావాలి ఆ ఎమోషన్లో. సో అని చెప్పి అని అన్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయినా, చేసినా కూడా స్టేజ్ మీద, బట్ అది ప్లే అవ్వలేదు ఫైనల్ ఎంట్రీలో మొత్తం కట్టింగ్స్ నేను చెప్పినప్పుడు. సో చాలా మందికి తెలీదు. అండ్ ఫస్ట్ 1 వీక్ ఆల్మోస్ట్ అందరూ ఏంటంటే జస్ట్ ఎవడైనా డల్ అయినా, ఎవరికైనా ఏమనిపించినా, ఎక్కడన్నా గొడవ అవుతున్నా మధ్యలో నిల్చొని చాలా వరకు వాళ్ళందరికీ ప్రాబ్లం వద్దురా, ఇట్లా వద్దు, కలిసి ఉందాం, మంచిగా ఉందాం, గేమే, పర్సనల్ లైఫ్ అని చాలాసార్లు నేను చెప్పుకుంటూ వచ్చినవి కూడా అవి ఏం ప్లే అవ్వలే అంట. సో నేను మాట్లాడినవి, నేను చేసిన యాక్టివిటీస్ ఒక 40% మాత్రమే వచ్చినాయని నాకు అనిపించింది బయటకు వచ్చినాక. సో దాన్ని చూసి జడ్జ్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని ఏం అనలేను. సో నేను జనరల్గా ఇక్కడ ఫీల్ అయినా అంటే, ఫస్ట్ టైం సెకండ్ నామినేషన్ అప్పుడు, ఫస్ట్ నామినేషన్లో చాలామంది అరుచుకున్నారు, ఇష్టం వచ్చినట్టు అరుచుకుంటే, నేను మేబీ ప్రిఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నారా, ఇట్లా అరుస్తేనే కంటెంట్ మనది చేస్తారన్న మైండ్ సెట్తో ఉన్నారా ఏంది మనోళ్ళు అని అనిపించి చాలా మందికి వెళ్ళి చెప్పినారే, అరిచి గొడవడి ఎందురా మీరు అసలు అని చెప్పి ఒక స్టేజ్లో ఫెడప్ అయిపోయి నేను చెద్దరు తెచ్చుకొని రగ్గప్పుకొని కూర్చున్నా కూడా, అరే ఇలా అవ్వదు ఇంక ఇలా పంచాయతీ అని. సో నేను ఆ తర్వాత వెళ్ళి అందరి మీద జోక్స్ వేసుకోవడం, మాట్లాడుకోవడం, 3-4 డేస్ నాకు ఇంకా క్లోజ్ అయ్యాం. సో తర్వాత ఏమైందంటే, ఆ యాంగర్ ఏవైతే ఉన్నాయో స్లోగా తగ్గుతూ వచ్చినాయి, అంటే కొంచెం ఎక్కువ బాండింగ్ పెరుగుతూ ఉంది కదా. సెకండ్ నామినేషన్లో ఫస్ట్ స్టార్ట్ అయింది నామినేషన్ ప్రాసెస్, మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయింది. కానీ ఈసారి అరుచుకోవట్లే, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నారు కంటెస్టెంట్లు. నా నామినేషన్ ఇది అంటే ఓకే, సో నా పాయింట్ ఇది అని మాట్లాడుతున్నప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది వాయిస్, ఏంటంటే
లాస్ట్ టైం చూపించినంత ఎక్సైట్మెంట్ మీరు ఈసారి చూపిస్తలేరు అని. సో నేను ఫ్లిప్ అయిపోయినా. మీరు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు? కొట్టుకోవడానికి ఏమైనా ప్రొవోక్ చేస్తున్నారా? ఆ నోటిఫికేషన్ పంపాల్సిన అవసరం ఏముంది? నామినేషన్ ఈజ్ నామినేషన్, మేము ఎట్లా చేసుకున్నా కూడా. బట్ ఎందుకు మనం సాఫ్ట్గా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి నచ్చట్లేదా ఏంది అన్నది ప్రతి ఒక్కడి మనసులో వచ్చిన మాట. నాకు థిక్అవుట్కి వచ్చి నేను వచ్చి బయట వాయిస్ అవుట్ చేసిన, మీరు ఎందుకు ప్రొవోక్ చేస్తున్నారు? కొట్టుకోవాలని చేస్తున్నట్టే ఉంది అది అని. సో నేను వాయిస్ అవుట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్ ఏమన్నదంటే, ఏమోరా మన అట్లా మనల్ని రెచ్చగొట్టినా కూడా మనం కలిసి ఉండాలని మేబీ వాళ్ళు ట్రై చేస్తున్నారేమో, ఆ రకంగా ఎందుకు ఆలోచించొద్దు అనిపించింది. చలో ఇట్లుంది కదా, సరే ఎన్ని టాస్క్లు ఇచ్చినా ఆడదాం, ఏం చేద్దాం, మళ్ళీ కలిసి ఉందాం అన్న మైండ్ సెట్ ఇంకొంచెం మళ్ళీ బిల్డప్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. స్టార్ట్ అయిన తర్వాత చీఫ్లు అయిన తర్వాత అనుకోకుండా నేనే ఒక వీక్ చీఫ్ అయినా. పబ్లిక్ అంటే ఐ మీన్ అందులో ఉన్న కంటెస్టెంట్స్ ఎలెక్ట్ చేసుకొని చీఫ్ అయిన ఫస్ట్ చీఫ్ నేనే. మిగతా ఫస్ట్ చీఫ్ ఎవరున్నారో నిఖిల్, నైనిక ఉండే, అండ్ వాళ్ళిద్దరే చూస్ చేసుకునే ఆప్షన్ ఉండే ఎవరిని. కానీ టీం కంటెస్టెంట్ చూస్ చేసుకుంది నన్నే. సో అంత ఎలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ముగ్గురు చీఫ్లు ఉన్నప్పుడు ముగ్గురికి లైఫ్ ఇచ్చారు. వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు, వాళ్ళు కూడా ఎవరు నామినేట్ చేయొద్దు. సో వాళ్ళు ముగ్గురు సేఫ్ ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ ఒక ఆప్షన్ ఏముందంటే, యష్మి క్లాన్ స్ట్రెంగ్త్ పెద్దగా ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యష్మికి లైఫ్ ఇచ్చారు ఆ ముగ్గురు చీఫ్లో, దానికో రూల్ ఉంది. థర్డ్ వీక్ వచ్చిన తర్వాత మేమిద్దరం అయిన తర్వాత ఇద్దరికి ఈక్వల్ క్లాన్ 6 మెంబర్స్ ఉన్నది. ఇద్దరం 6 మెంబర్స్ ఉన్న తర్వాత నాకు ఆప్షన్ ఇచ్చుంటే, ఇద్దరు 6 ఉన్నా కూడా ఇద్దరు చీఫ్లకు నేను ఆప్షన్ ఇవ్వట్లేదు, ఎవడో ఒకడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకోటి నామినేషన్లో ఉండాలి అన్నా కూడా నేను ఫీల్ అవ్వకపోయేటోని. కానీ మొత్తం నామినేషన్ ప్రాసెస్ అంతా అయిపోయినాక మీ ఇద్దరిలో ఎవడో ఒకటి డిసైడ్ అయ్యి వాడు సెల్ఫ్ నామినేట్ చేసుకోవాలి అని అంటే, చీఫ్ పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని డే 1 నుంచి చెప్తున్నారు మాకు. నామినేషన్ అంటే ఏంది? వాడు హౌస్కి అర్హత లేదు అని. మరి చీఫే హౌస్కి అర్హత లేదంటే ఇంకెందుకు ఈ చీఫ్? వాడికి వాల్యూ ఏమున్నదని నాకు వచ్చిన కోపం. మీరే రూల్స్ రాస్తున్నారు, దానికి మీరే ఇట్లా అగెనిస్ట్గా మాట్లాడితే దానికి ఎందుకు మీరు పెట్టి? అసలు ఇప్పుడు చీఫ్కి వాల్యూ ఉండదు కదా. నాకు మరి నేను ఎందుకు పోయి నిల్చుంటాను? నువ్వు ఇట్లనే నామినేట్ చేసుకోవాలంటే నాకు అవసరం లేదురా బై చీఫ్ అనేటోని కదా. చీఫ్కో వాల్యూ ఉంది కాబట్టి నేను తీసుకున్నా. నువ్వు డైరెక్ట్ వచ్చి వాడే నామినేట్ కావాలంటే దానికి ఏం వాల్యూ ఉన్నది అని నాకు కోపం వచ్చింది. మళ్ళీ వాయిస్ అవుట్ చేసిన. ఇట్లా నాకు అనిపించినప్పుడల్లా వాయిస్ అవుట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ చీఫ్ టాస్క్ అయిన ఒక సడన్ స్పేస్లో ఏమైందంటే, సెకండ్ వీక్లో మీరు చూస్తే ఫుడ్ గురించి కొట్టుకుంటా ఉన్నారు అందరూ. ఇద్దరికి రేషన్ వచ్చింది, ఇంకొకరికి రాలేదు. సో సాటర్డే రోజు చీఫ్లు మారిపోయిన తర్వాత క్లాన్స్ అన్ని షఫిల్ అయిపోయి ముగ్గురు ఇద్దరయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే వాడికి అర్థమవుతలేదు, అసలు 3/2 ఎందుకు వచ్చినాయి, ఈడ 3 రూమ్లు ఉన్నాయి, తర్వాత 3/1 వస్తుందా, అసలు ఏం జరుగుతుంది అన్న కన్ఫ్యూజన్లోనే అందరు ఉన్నారు హౌస్లో. సో అట్లా తలా ఒక మాట అంటూ జోక్స్ వేస్తూ ఉన్నారు, నేను కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నా. ఈ తర్వాత ఏం జరిగింది, ఫుడ్ దగ్గర మిగిలిన రేషన్ ఏదైతే ఉందో, మనకి ఫుడ్ రేషన్ టాస్క్ ఇంకా ట్యూస్డే వస్తుంది, మాకు ఎవ్రీ ట్యూస్డే రేషన్ టాస్క్ వస్తుంది. మాకేమో సాటర్డే రోజు మేము చీఫ్గా నామినేట్ అయినాం. సో సండే మండే 2 days మనం అందరం బతకాలి కాబట్టి ఒక చపాతీ పిండి ఒకటే ఎక్స్ట్రా మిగిలి ఉంది మాకు. సో దాన్నే 3 days మనం తిందామని చెప్పేసి అనుకొని, ఆ ఉన్న పప్పు ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసుకొని, చపాతీ పిండితో చపాతీ వేస్తే కూడా సరిపోదు 3 daysకి అనుకొని దోశలు వేయడం స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ డే మంచిగానే ఉంటుంది, కొత్తగా చపాతీతో దోశ ఏంది అని. Day 2 Day 3కి అందరికీ గ్యాస్ట్రిక్ ఇష్యూ, కొంచెం స్టమక్ అప్సెట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంత సఫర్ అయిన తర్వాత సడన్గా ఒకటేసారి రేషన్ టాస్క్ వచ్చింది. అప్పుడు మళ్ళీ గొడవ అవుతుంది, మేము ముందు వండుకుంటాం అని చెప్పేసి అవుతా ఉంటే అందరం కలిసి కాంప్రమైజ్ అయ్యి ఫుడ్ దగ్గర గొడవద్దు, ఎండ్ ఆఫ్ ద డే మనం ఫుడ్ గురించి ఏది ఫైట్ చేసినా ఫుడ్ దగ్గర ప్రశాంతంగా తిందామరా అన్నది చాలామంది చేసిన ఆర్గ్యుమెంట్. సో కాంప్రమైజ్ అయ్యి హ్యాపీగా వండుకొని ప్రశాంతంగా తిన్నాక వెరీ నెక్స్ట్ డే అంటే అప్పుడు జోకులు అంటా ఉన్నారు కూడా, నబీల్ గిట్లా వాళ్ళందరూ వచ్చి, డల్లింగ్ వీళ్ళు ఎన్ని గొడవలు పెడదామన్నా కూడా మనం కలిసే ఉంటున్నాం కదా, వాళ్ళకి నచ్చలేదేమో అని కూడా చాలా మంది అంటా ఉంటున్నారు. సో ఫుడ్ దగ్గర ఆబ్వియస్లీ గొడవ చాలా పెద్దగా అవుతుంది. నువ్వు చూస్తే Day 1 కిచెన్ దగ్గర స్టార్ట్ అయింది. సో మనం ఎంత కలిసినా కూడా వాళ్ళకి ఇట్లా డైజెస్ట్ అవుతలేదేమో అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడుతున్న మాటలు అవి. సో అప్పుడే అనుకున్నాం అదే రోజు నెక్స్ట్ డే వచ్చేసి ఎవడు రేషన్ వాడు వండుకోవాలి, 1 hour టైం ఇస్తున్నా నేను, కిచెన్లో ముగ్గురే ఉండాలి అంటే సగం మందికి వండడానికి రాదు. నీకు ముగ్గురు ఉండాలి, 1 hour మాత్రమే టైం ఉంది, 3 పూటలకు వండాలంటే నాకు అక్కడ బర్షౌట్ అయిపోయినా, ఏం మనుషులు రా వీళ్ళు, అసలు తినడానికి ఇస్తున్నారు ఆ టాస్క్లు, తినకుండడానికి ఇస్తున్నారు ఆ టాస్క్లు. సో ఆ 4 days పెయిన్ ఏదైతే ఉందో అది ఒక్కసారి బర్షౌట్ అయిపోయినా నేను. అయిపోయింది, ఆ తర్వాత మళ్ళీ లైట్ తీసుకున్నా, తిట్టుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఆ ముగ్గురం వండుకోవడం స్టార్ట్ చేసినాం. అది ఆ రోజు అయిపోయింది. మళ్ళీ అదే రోజు బెలూన్ టాస్క్ అప్పుడే నేను ఫీల్ అయినా. యాక్చువల్లీ అంతకు ముందు రోజు ఏంటంటే, మీకు గుర్తుంటే సాక్స్ టాస్క్ ఐడియా ఉందా? మేము ఆడుతూ ఉంటే బిగ్ బాస్ 2-3 సార్లు రూల్స్ మార్చిండు. సాక్స్ లోపల వేసుకొని ఆడుతున్నారు, బయటకు వెళ్ళి. సో నువ్వు రూల్స్ తప్ప ఆడుతున్నారు అన్నప్పుడు, నువ్వు చెప్తున్నప్పుడు బెలూన్ టాస్క్ లో నువ్వు రాసిన రూలే సంచాలకు అర్థమవుతలేదు.
సో నేను క్లియర్గా ఎవిడెంట్గా నీట్గా రూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కూడా బిగ్ బాస్ నుంచి నాకేం కమాండ్ రిటర్న్ వస్తలేదు. సో నా కోపం ఏంటంటే యాజ్ అ చీఫ్ నేను ఇంకెక్కువ వాయిస్ అవుట్ చేయాలి, ఎందుకంటే అది ఫుడ్ గురించి ఆ టాస్క్. రూల్స్ వాళ్ళకి అర్థమైతలేదని నేను, కానీ బిగ్ బాస్ నుంచి కమాండ్ వస్తలేదు. సో అక్కడ మా టీం ఎగ్జాక్ట్లీ ఆ గొడవ అయ్యేసరికి ఏం జరిగింది, టీం అంతా ఏమయ్యారు, వీళ్ళంతా బయాస్డ్ ఉన్నారు, బిగ్ బాస్ నుంచి కూడా మనకు సపోర్ట్ వస్తలేదు, అసలు వన్ సైడే పోతున్నాయి రూల్స్ అన్ని, వాళ్ళకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకని అందరూ ఫీల్ అయిన మాట అది. దాని తర్వాత అదే మాటలో 2-3 జోక్స్ వేసుకున్నాం. అయిపోయిన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఫస్ట్ టైం నేను ఫ్లిప్ అయింది ఎక్కడ అంటే, అప్పటిదాకా వైలెన్స్ వద్దు, మనం మంచిగా ఆడుకుందాం, మనం యాక్టర్స్, మన మొహాలు ఇబ్బంది కావద్దు, ఇన్ని మాటలు మాట్లాడిన టీం అంతా ఒక దగ్గర ఉన్నది. వాళ్ళే రిటర్న్ వైలెన్స్ స్టార్ట్ చేసారు, ఎందుకంటే వాళ్ళ స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి, ఫిజికల్ స్ట్రెంత్. సో అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఒక నీతి, మా దగ్గర ఉన్నప్పుడు ఇంకో నీతి అని నాకు ఇంకా కోపం వచ్చింది వాళ్ళ పైన. ఎందుకు కోపం వచ్చింది అంటే వాళ్ళంతా నాకు ఇంకెక్కువ క్లోజ్ ఫ్రెండ్స్, నేను వేరే క్లైన్లో ఉన్నా కూడా నాకు ఇంకా వాళ్ళ మీద కోపం వచ్చింది. సరే పోనీ గేమ్ ఆడుతా ఉన్నా, మెగ్ టాస్క్ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నారు. బిగ్ బాస్ ఒకసారి వార్నింగ్ ఇచ్చిండు, ఫిజికల్ వైలెన్స్ చేసుకోకుండా గేమ్ ఆడుకోండి అని స్ట్రిక్ట్ గా చెప్పిండు, చూసుకోండి అని. సో చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా? నువ్వు నా దగ్గరకు వస్తే నేను నెట్టి పడతాడు, నెట్టి పడేస్తాను, నువ్వు అమ్మాయి అయిపోయింది అబ్బాయి అయిపోయింది అనుకుంటే నువ్వేం పాటించినట్టు రూల్. ఎందుకంటే మా రూల్ బుక్ లో అదొకటే రూల్ బుక్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఫిజికల్ వైలెన్స్ మీరు చేసే ప్రయత్నం చేస్తే హౌస్ లోకి వెళ్ళి డైరెక్ట్ పంపిస్తా అని ఉంటుంది రూల్. అది అందరికంటే పెద్ద క్రైమ్ కదా. సో అయినా నొక్కుతున్నారు, అయినా కమాండ్ వస్తలేదు అక్కడ నుంచి. సో వీళ్ళకి ఇదే కావాలా అన్న ఇంటెన్షన్ ఉంటుందా మనకి, ఈయన గొడవలే కావాలేమో. సో నాకు ఇంకా కోపం వస్తూ ఉంది. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళకు మా దాంట్లోకి వెళ్ళి ఒక మెంబర్ని తీసేయాలి అని చెప్పేసి చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు నబేల్ని తీసారు కదా, ఎంత కన్నింగ్ ఉన్నారా వీళ్ళు అనిపించింది నాకు. ఎందుకంటే అంతకుముందు నిఖిల్ నేను గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరికి స్టిక్ ఇచ్చారు. గేమ్ ఆడుతున్నప్పుడు వాని స్టిక్ ఇరిగిపోతే నా మిస్టేక్ కాదు, అది స్టార్ట్ అయ్యే ముందు వాని దగ్గర స్టిక్ లేకుండా నేను గేమ్ స్టార్ట్ చేస్తే అదే నా మిస్టేక్. గేమ్ మధ్యలో వాని స్టిక్ ఇరిగితే నా మిస్టేక్ కాదు కదా అది. దాన్నే వాళ్ళు నీకు ఎథిక్స్ లేకుండా ఆడినామని చెప్పి నన్ను అంత పాయింట్అవుట్ చేసినప్పుడు, ఇక్కడ మణికంఠ గారు అప్పటికే ఫెడప్ అయిపోయాడు, కొంచెం డౌన్ అయిపోయాడు. నాకు స్టార్టింగే ఫస్ట్ అటాకే నా మీద చేసిండు పృథ్వీ యాక్చువల్లీ ఎగ్ టాస్క్లో. అప్పటికే నాకు దెబ్బలు తగిలినాయి, వాడు పట్టుకునే హోల్డింగ్ పొజిషన్లో నాకు నడుముకి, షోల్డర్ దగ్గర, కన్ను దగ్గర దెబ్బలు తగిలినాయి. సో నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆడుకుందాము, మరి టూ మచ్ వెళ్తున్నారు వీళ్ళని నేను పక్కకు కూర్చున్నాను. సో ఇద్దరం ఆల్రెడీ కొంచెం ఇంజూర్డ్ లెక్క ఉన్నప్పుడు నువ్వు తెలివిగా నబేల్ని తీసినప్పుడు మరి అక్కడ వీళ్ళ నీతి ఏం పోయింది అనిపించింది. నువ్వు అంత లాయల్గా మాట్లాడినప్పుడు మీరు లాయల్గా ఆడాలి, అరే వాళ్ళిద్దరు డల్ ఉన్నారు ఒకరిని తీసేద్దామా నాలే కదా. అక్కడ మాత్రం వాళ్ళకి అది స్ట్రాటజీ. నేను అప్లై చేసినప్పుడు మాత్రం నీతి లేదు, ఇట్లాంటి ఫేరు అన్ఫేరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ధర్మము ఇట్లాంటి ఏవేవో మాట్లాడారు. సో నాకు ఇవన్నీ కోపం వచ్చినాయి, అసలు వీళ్ళు వాళ్ళ సైడ్ ఒకటి మా సైడ్ ఒకటి మాట్లాడుతుర్రు అని. ఇన్ని కోపం వచ్చిన తర్వాత ఎగ్ దాంట్లో సరే నబీల్ని తీసేసి అయిపోయింది. తర్వాత నైట్ ఇంకో గేమ్ పెట్టిరా, గేమ్ పెట్టినాక ఆ బ్యాలెన్సింగ్ దాంట్లో మేము గెలిచినాం. మేము గెలిస్తే మా టీం వాళ్ళు ఇప్పటిదాకా ఎంజాయ్ చేశారు కదా, వాళ్ళ ముఖం మీద డ్యాన్స్ చేద్దాం మనం కూడా, నాకు లోపల ఆగట్లే అంటే కూడా వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు వద్దు, మనం లోపలికి వెళ్ళి ఆడుకుందాము. బిగ్ బాస్ ఒకవేళ మనల్ని విన్నర్స్ అనౌన్స్ చేయని లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, వాళ్ళ ముంగట మాత్రం వద్దు అని చెప్పేసి చెప్పిన నేను. ఇవేం ఎవరికి ప్లే అవ్వట్లేదు, సో నేను ఎట్లా మాట్లాడుతున్నా ఏంది అనేది. సో చెప్పేసిన తర్వాత మేము హైయెస్ట్లో ఉన్నాం. నైట్కి మాకు అర్థమైంది ఏంటంటే గేమ్ ఎక్స్టెండ్ అవుతుంది, ఈ రోజు కావట్లేదు అని అర్థమైంది. మరి అయినప్పుడు వాళ్ళ లీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక తీసే ఆప్షన్ ఇచ్చినప్పుడు మేము లీడ్లో ఉన్నప్పుడు మాకు కూడా ఇవ్వాలా, మాకు మళ్ళీ ఆప్షన్ ఇవ్వలేదు. అదే కదా ఇక్కడ మొత్తానికి అంటే అక్కడ జరిగిందేమో 24 hours చేసేది కానీ రిలీజ్ అది ఇక్కడ ఎపిసోడ్ వచ్చింది మాత్రం 1 hour. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ ఏం జరిగింది మాత్రం ఇప్పుడు ఎందుకు ఎలిమినేషన్ నుంచి మీరు అంత ఇమీడియట్ గా బయటకు రావాలి, ఇన్ని జరిగితే మన తెలుగు వాళ్ళకి నిజంగా పౌరుషం ఎక్కువ కాబట్టి ఆబ్వియస్లీ కదా. ఎందుకంటే ఫస్ట్ మీరు ఎలిమినేషన్ వెళ్ళినప్పుడు నేను గమనించింది, నేను ఫస్ట్ టైం ఒక బిగ్ బాస్ రివ్యూ చేశానంటే అది మీ ద్వారానే, నిజం చెప్తున్నా. నా ఛానల్లో ఫస్ట్ బిగ్ బాస్ రివ్యూ నేను రివ్యూస్ చేయను యాక్చువల్లీ. సో మీరు మాట్లాడిన విధానము, మీరు పర్ఫెక్ట్ హౌస్ కి ఇప్పుడు ఉన్న వాళ్ళు తెలుగు సరిగ్గా రాదు, చెప్తే అర్థం చేసుకోలేదు, ఏమీ లేదు. మన తెలుగు వాళ్ళు చాలా ట్రై చేశారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, సూపర్ ఆర్టిస్ట్, కానీ కన్నడ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు, చాలా మంది ఫైట్ చేసినా కూడా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు సరే మనం వాళ్ళు గేమ్ ద్వారానే తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు తెలుగు వాళ్ళే బయటకు వచ్చేసారు ముగ్గురు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత జరిగినాయా ఇప్పుడు దీనికి, ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ప్లే చేయలేదు అంటే చాలా దారుణమైన విషయం ఏంటంటే యష్మి పృథ్వీ అక్కడ ఏదో ఫైట్ చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఫైట్ చేసుకున్నప్పుడు నాకు క్లోజ్ చేసిరాడ. యష్మి ఏమో అబ్బాయి నాకు హెల్ప్ చేయని చెప్పి అడుగుతుందంట. అప్పటికే నేను 2 సార్లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వాళ్ళు ఎథికల్గా ఆడట్లేదు, నాకు నచ్చట్లేదు ఈ గేమ్, నేను గివ్ అప్ ఇచ్చేసిన, మీకు ఓపికనంత ఆడుకోండి, దయచేసి దెబ్బలు తాకించుకోండి. యాజ్ ఎ చీఫ్ నేను ఒకటే చెప్తా, దీని తర్వాత ఇంకా చాలా టాస్క్లు ఉంటాయి, నేను మీ
మీ దెబ్బలు తగిలించుకోవడం మాత్రం నేను అసలు సపోర్ట్ చేయను. మీకు ఓపిక ఉన్నంత ఆడండి, కానీ కేర్ఫుల్ ఉండండి. ఇది ఓడిపోయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, కానీ మీరు దెబ్బలు తాగించుకుని 1-2 సార్లు చెప్పి నేను వాళ్ళు ఆడుతున్న విధానం నచ్చక నేను వెళ్ళి సైడ్కి వెళ్ళి కూర్చున్నా. అంతకు ముందే సోనియా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ చేసింది నాతోటి. నేను నబీల్ గారు నా దగ్గరకు వస్తే నువ్వు సంచాలకురా, నువ్వు నా దగ్గర ఉంటే బయాజ్డ్ అంటారు, నువ్వు వెళ్ళిపో, మాకేం చెప్పకు, మా స్ట్రాటజీ మేము ఆడుకుంటాం, వెళ్ళిపో, నువ్వు సంచాలకు మా దగ్గర ఉండకని పంపించిన. నబీల్ చెప్పిన రూల్ ఏదైతే ఉందో అదే నేను మణికంఠకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే ఈమె మధ్యలో వచ్చి నాతో ఫైట్ చేస్తా ఉంది. నేను అరుస్తున్నా ఇష్టం వచ్చినాడు, నీతో ఎవడు మాట్లాడుతున్నా, నేను వాడితో మాట్లాడుతున్నా అని చెప్తుంటే కూడా ఆమె అరుస్తా ఉంటే ప్రేరణ వరకు వచ్చింది, అన్న ప్లీజ్ అన్న నీ గొంతు పోతుంది అరవకు అని చెప్పి అన్న తర్వాత నాకు కోపం వచ్చి నేను వెళ్ళి పక్కకి వెళ్ళి కూర్చున్నా. ఇంకా అన్నెసెసరీగా వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది ఊడికి తెలియదు. ఆ డైరెక్ట్ పోర్ట్రే ఎట్లా చేసిరంటే అమ్మాయి మీద అదైతున్నా అటాక్ అవుతున్నా కూడా వీడు పట్టించుకోవట్లే అన్నట్టు పోర్ట్రే చేసి అది ఇంత జరిగింది. అంతకు ముందు రోజు మణికంఠకు దెబ్బ తగిలితే ఎవడు పట్టించుకోకుండా ఉరికి గేమ్ పాస్ చెప్పింది నేనే. మణికంఠ ఏదో దెబ్బ తగిలింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి పాస్ చెప్పి వాని రూమ్లోకి తీసుకెళ్ళి వాడిని కన్సోల్ చేసి బిగ్ బాస్ కెమెరాకి వానికి ఫిజికల్ టెస్టులు చేయండి, వాడు యాక్టివ్ ఉన్నాడా లేదా, వాడికి స్ట్రెంత్ ఉందా లేదా, మీరు చెబితేనే నేను వాడిని ఆడిస్తా, నేను లేకపోతే నేను ఒక కంటెస్ట్ హెల్త్ మాత్రం నేను ఖరాబ్ చేయని కూడా నేను కెమెరాకి మాట్లాడినా. అది వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ని మాట్లాడినా నేను అబ్బాయి గురించి అమ్మాయిలకు ముందు నుంచే నేను ఇంకా కొంచెం కన్సర్న్ చూపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ దెబ్బ తగ్గుతుంటే నేను ఎందుకు వెళ్ళకుండా ఉంటా. ఇవన్నీ జరిగినాయి, ఇది ఎవరికి తెలియదు పాపం. సో అంటే ఒక 4 days అయితే ఆబ్వియస్ గా వీడు గేమ్ ఆడతలేడు, వీడు గివ్ అప్ ఇచ్చేసిండు, వీడు వెళ్ళిపోదాం అనుకుంటుండు, వీడు నెగిటివ్ అన్నట్టే పోర్ట్రేషన్ ఇంత జరిగింది. సో ఇంకా నాకు ఎందుకు అనిపించదు వన్ సైడ్ వెళ్తుంది రూల్ ఒకసారి అని. ఇప్పుడు అదే అంతకు ముందు రోజు చూడండి ఫుడ్ టాస్క్ అప్పుడు ఐ రెస్పెక్ట్ నిఖిల్, ఎందుకంటే అక్కడ 5 మంది అమ్మాయిలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారు. సో ఫుడ్ టాస్క్లా మనం ఓడిపోయినా పర్లేదు, మనమే ఓడిపోవాలి, వాళ్ళు గెలిస్తే వాళ్ళకి ఫుడ్ వస్తుందని వాడు పాపం బాగా ఏడ్చాడు నిఖిల్. ఎందుకంటే మన ఇద్దరం అంటే మగవాళ్ళం ఎట్లైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. కానీ మణికంఠ ఫైట్ బ్యాక్ చేసిండు. సో ఇప్పుడు నిఖిల్ అట్లా చేసిండు. ఆ తర్వాత అమ్మాయిలకు ఫుడ్ టాస్క్ వచ్చింది. ఆ వీక్ అంతా నిఖిల్ చాలా సాఫ్ట్గా ఉన్నాడు, కన్సర్న్డ్గా ఉన్నాడు. అండ్ మణికంఠ దొంగతనం చేస్తా అన్నా కూడా నీ ఇష్టం ఏమైనా వేసుకో, నేను ఆపుతా అన్నాడు. ఇన్ని చేసినప్పుడు నీ హ్యూమానిటీ, నీ నేచర్, నీ పద్ధతి చాలా నచ్చింది అని అవుట్ ఆఫ్ మాట్లాడారు. ఇప్పుడు గేమ్ పక్కగా చూస్తే నువ్వు గివ్ అప్ ఎందుకు ఇచ్చినావు ఒక్కడన్నా పాయింట్అవుట్ చేసిరా? చేయలేదు. అదే నేను దెబ్బలు తగులుతున్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి. ప్రేరణకి మీకు తెలీదు, ఈ ప్రేరణ యష్మి ఆల్రెడీ అది స్నేల్ టాస్క్ ఆడినప్పుడు ఇక్కడ మొత్తం రాసుకుపోయింది అమ్మాయికి. ఆమె చాలా తెల్లగా ఉంటుంది, యష్మి ప్రేరణ ఇద్దరు. మొత్తం చూస్తే బాడీ మొత్తం నల్లగా మొత్తం ఇట్లా బ్లడ్ క్లాట్ అయిపోయింది మొత్తం ఎక్కడికక్కడికి. అంటే అక్కడ వాళ్ళకు కూడా అయినాయి, అక్కడ అమ్మాయిలకు కూడా. నేను వాళ్ళందరినీ చూసినప్పుడు దెబ్బలు దాకించుకోర్రా అన్న నా కన్సర్న్ ఎవరికి కనపడలే. ఎంతసేపు నేను గేమ్ ఆడలేదు. మరి ముందు వీక్ అట్లా చేసినప్పుడు ఇంత హ్యూమానిటీ అని మాట్లాడినప్పుడు మరి ఇప్పుడు నేను చేసిన కన్సర్న్ అంతా ఇదంతా ఎక్కడ పోయింది అన్నది నా ఫీలింగ్. సో డెఫినెట్లీ ఒక్కొక్క ఫేజే చూపించలేను అది అన్నది నా పర్స్పెక్టివ్. ఇంకోటి వీడు అంతా బిగ్ బాస్ పైన ఎందుకు రైజ్ అవుతుండానంటే నేను ఫస్ట్ వీక్ నుంచి మాట్లాడుతున్నది, అది ఎవరికి తెలియదు. నేను ముందు నుంచే నా లెక్కున్నా, ముందు నుంచి మాట్లాడుతున్నా. సో నేను కొత్తగా మాట్లాడుతున్నామో వీడు అరగంట అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. నాకు నచ్చని పాయింట్లే మాట్లాడుతున్నా. అది కూడా నేను బిగ్ బాస్తో మాట్లాడొద్దంటే మనం ఇంకెందుకు వెళ్ళి, అంతే కదా. అది నాకు అనిపించింది. సో డెఫినెట్ ఇవన్నీ వాయిస్ అవుట్ చేయాలి, చాలా మందికి తెలియదు, జస్ట్ పైన చూసే మాట్లాడుతున్నారు. బస్ కూడా బిగ్ బాస్ బస్ ఏమో చూసిరంట, 33 minutes ఏదో వీడియో వస్తే మా ఫ్రెండ్ చూసి నువ్వు గివ్ అప్ ఇచ్చి నువ్వు సరెండర్ అయిపోయి నువ్వు సారీ చెప్పి వచ్చినట్టే అనిపించిందిరా నాకు ఆ బస్ అని అన్నారు. నాకు కూడా చూసినప్పుడు మీరు బయటకు వచ్చేటప్పుడు అనవసరంగా సారీ చెప్పి బయటకు వచ్చారు అనిపించింది. ఎందుకంటే కరెక్ట్ ఈసారి ప్రాపర్ గా లేదు బిగ్ బాస్. నిజం చెప్పాలంటే ప్రతిసారి ఒక హైప్ ఉండేది దానికి, ప్రతి వాళ్ళు మన తెలుగు వాళ్ళని. ఈసారి అంత హైప్ లేదు. అండ్ మనకి ఫుడ్ ఇస్తేనే మనం గేమ్ బాగా ఆడగలం. ఎగ్జాక్ట్లీ నా పాయింటే అది ఉండే. ఫుడ్ ఇస్తే మనం ఎక్కువ గేమ్ ఆడగలం, ఇంకా ఫైట్ చేయగలం. కానీ అది లేకుండా ఇది అనవసరమైన టాస్క్. ఇప్పుడు రెండు కదమ్మా, ఇప్పుడు నీకు ఫుడ్ ఆల్రెడీ రేషన్ గురించి టాస్క్ అయినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా తింటే ప్రశాంతంగా ఆడగలరు. నువ్వు ఫుడ్కు టాస్క్ పెట్టి వండుకోవడానికి టాస్క్ పెట్టి లిటరల్లీ ఆదిత్య అన్నకి ఒక 2 days అయితే కంప్లీట్ స్టమక్ అప్సెట్ అయిపోయింది. ఎందుకు తెలుసా? ఇప్పుడు రేపు ఉండాలి, రేపు మనం టాస్క్లు ఆడాలి కాబట్టి ఈ రోజుకి రేపుకి కలిసి వండుకోవడం స్టార్ట్ చేస్తాం మేము. సో అందరికీ ఈ రోజు ఫుడ్ రేపు పడదు, ఆయనకు పల్లె. నా కళ్ళ ముందే నేను చూసిన స్టమక్ నాకు అవ్వట్లే అబ్బాయి నిన్నటి ఫుడ్ ఈ రోజు తింటుంటే అని అన్నాడు. కానీ మాకు ఆప్షన్ లేదు, ఏదో ఒక టైంలోనే వండుకోవాలా, గంట టైం ఉంది. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మరి అదే సాటర్డే ఎపిసోడ్కి మేమందరం నీట్గా రెడీ అవ్వాలి కాబట్టి సాటర్డే మాత్రం టైమర్ లేదు, ఎప్పుడైనా వండుకోవచ్చు. సో ఇవన్నీ చూసినప్పుడు ఫుడ్ గురించి ఎందుకు కొట్లాట?
ఫుడ్ అన్న ప్రశాంతంగా తినిస్తే గేమ్ గురించి ఏమన్నా కానీ బయట అయినా కూడా మనం ఈవెన్ మనం బిగ్ బాస్ వెళ్ళినా అంటే కొంచెం ₹1 ఎర్న్ చేసి ఫుడ్ కోసమే కదా. ఎగ్జాక్ట్లీ కదా. మీరు చెప్పిన పాయింట్ నాకు ఎక్కడ రాంగ్ అనిపించలేదు సీరియస్లీ. నేను మాట్లాడు నేను ఇప్పటికి ఒకటే మాట చెప్తా. ఆ రోజు నేను నీల్ డౌన్ అయ్యి సారీ చెప్పింది కూడా నాగ్ సార్కి. ఎందుకనంటే నాగ్ సార్ చూసిన వీడియోలా ఆయనకు డెఫినెట్లీ ఆయనకు తప్పులాగా అనిపించింది మాట్లాడినప్పుడు. డెఫినెట్ గా నేను సారీ చెప్పిన. చూడరు కదా ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ వీడియో చూస్తే ఆబ్వియస్లీ వాళ్ళ కోపం వచ్చి ఉంటది. ఆ కోపానికి నేను సారీ చెప్పినా కానీ నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను చెప్పిన పాయింట్లకు నాకు జరిగింది డెఫినెట్ గా అనిపించింది కాబట్టే మాట్లాడినా. కానీ ఊరికే తిట్టాలి, వాడెవడో చెప్తే ఎవడో రాసిండు, ఊరికే హైలైట్ అవడానికి ఓవరాక్షన్ చేయడానికి రాస్తున్నాడు అంటే వాడికి నా పర్సనల్ లైఫ్ తెలియదు, నేను ఎట్లా బతుకుతున్నా తెలియదు, నా ఇంటెన్షన్ తెలియదు, నా యాటిట్యూడ్ తెలియదు. ఇప్పుడు నేను బయటకు వచ్చినాక నా సరౌండింగ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కడు ఒకటే మాట అన్నాడు, నువ్వు నీ లెక్కనే ఉన్నావురా అంటే. నేను అట్లా మాట్లాడడం నాకు ముందు నుంచి ఉన్న అలవాటు. నాకు ఏమైనా నచ్చకపోతే గట్టిగా మాట్లాడతాను నేను. నాకు నోరు ఒకటి గట్టిగా ఉంది, వాయిస్ మాట్లాడతాను నేను. సో అది తెలిసిన వాళ్ళు ఎవడు దాన్ని పట్టించుకోలేదు. కానీ తెలియని వాళ్ళు ఎట్లా అంటే కావాలని చేస్తున్నారు, ఇవన్నీ ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇక నేను డెఫినెట్గా ఏ వాయిస్ అవుట్ చేసినా ఇంటర్వ్యూలోనే చేయాలి. అండ్ బస్లా ప్రతి క్వశ్చన్కి నేను సమాధానం ఇచ్చిన, ప్రతి క్వశ్చన్కి నేను సాలిడ్గా సమాధానం ఇచ్చిన. అవి నాకు తెలిసి వీళ్ళు ఏమంటారు అంటే నువ్వు సరెండర్ అయిపోయినట్టు ఉంది అని అన్నాడు. నేను యాక్చువల్గా వీడియో చూసి డెఫినెట్గా నేను మాట్లాడింది వాయిస్ అవుట్ చేయాలి. నాకు ఎందుకంటే ఒక పాయింట్ అన్నారు, అది పెట్టిరో లేదో నాకు తెలియదు కానీ ఆయన ఏమన్నాడంటే, మామ నువ్వు దిల్దార్సే డోర్లు ఓపెన్ చేసినప్పుడు చట్ నేను ఉండరాబాయ్ అని చెప్పి నువ్వు బరాబర్ రుబాబ్సే వచ్చింటే, ఒక మొగోడు వచ్చిండో ఒక హీరో వచ్చింది అన్నట్టు మాట్లాడేటోళ్ళు అంటే, మామ 36 ఏళ్ళు నాకు ఇంతమంది చూసినాను ఇలాంటి వాళ్ళను, ఒకవేళ నేను అట్లా వచ్చింటే నా కొడుకు బల్బ్ ఎక్కుందని నువ్వే మాట్లాడేటోని అని అన్న. అది ఇచ్చిరో లేదో నాకు తెలియదు. ఇట్లా నేను మాట్లాడిన ఎందుకంటే నేను తప్పు మాట్లాడలే, తప్పు చేయలే. అంత పెద్ద హోస్ట్ ఉన్నాడు, ఒక పెద్ద హీరో ఉండి నేను పోతారా అని అంటాడు ఎవడన్నా? రెస్పెక్ట్ ఒక ఇవ్వాలి కదా డెఫినెట్ గా. సో నేను చెప్పిన, వాడు అది కూడా చెప్పిన, నేను ఒకసారి రెస్పెక్ట్ చేసిన, బట్ స్టిల్ నాకు సార్ వద్దంటే నేను వాకౌట్ చేస్తున్నాను. నువ్వు అది చూసినావో లేదో వీడియో నాకు తెలియదు. వాకౌట్ చేసినా మళ్ళీ నిఖిల్ ఇట్లా వాళ్ళు ఆపి నా కోసం 11 మంది నిల్చున్నారు మమ్మ. సో నేను అన్ఫేర్ అంటే నేను ఉండాల్సిన క్యాండిడేట్ కాబట్టి 11 మంది నా గురించి ఎవడు ఫైట్ చేయడు. వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎందుకు అలా మాట్లాడారో తెలుసు వాళ్ళందరూ. ఎగ్జాక్ట్ బయట. కానీ వాళ్ళందరూ మీరు చూస్తే వాళ్ళు ఏమన్నారు, తెలుసో తెలియకో మేము కూడా మాట్లాడినాం సార్ అన్నాడు. సో నాకు సార్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ అరే వీడు కావాలని అండలే అని అనిపించే బిగ్ బాస్ కి సార్ ప్లీజ్ నేను వాళ్ళ తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా డోర్స్ క్లోజ్ చేయండి అని అన్నాడు. ఇప్పుడు అది ఎప్పుడు సాటర్డే ఎపిసోడ్, అప్పటికి అయిపోయి ఓటింగ్స్ అన్ని. ఈ ముందు 4 రోజులు జరిగిన అన్నిటికీ జనాలు ఆబ్వియస్లీ ఫ్లిప్ అయిపోయి ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పే ఆప్షన్ కూడా నాకు లేదు కాబట్టి అట్లీస్ట్ బయటకు వచ్చినాకైనా చెప్పుకోవాలి ఏదైనా ఏం జరిగిందని. సో ఇంత డ్రామా జరిగింది. అభయ్ గారు యాక్చువల్లీ ఏంటంటే అందరికి నార్మల్ లాస్ట్ సీజన్స్ బిఫోర్ సీజన్స్ అన్ని పోల్చుకుంటే అందరిని అడిగితే అది స్క్రిప్ట్ కాదు, ఎలా ఉంటారు అలా ఉంటారు ఇదంతా చెప్పారు. ఎవరిని అడిగినా అది స్క్రిప్ట్ కాదు, ఇలా ఉంటుంది అలా. కానీ రియాలిటీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ మీకు వేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పిరో అదంతా స్క్రిప్టే, అక్కడ నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది మేము ఆడే టైంలో కూడా, లేకపోతే ఒక రిలేషన్ పెట్టుకునే టైంలో కూడా మొత్తం స్క్రిప్టే అనుకోవచ్చు దాన్ని. రిలేషన్ స్క్రిప్ట్ ఉండదు, చాలా వరకు అది ఎడిటర్స్ గేమ్ ఉంటుంది. అంటే బిగ్ బాస్ లో బేసిక్ గా చూసే పబ్లిక్ మైండ్ సెట్ తోటి ఆడుతున్న కంటెస్టెంట్ మైండ్ సెట్ తోటి గేమ్ ఆడతారు. సో వాడు ఎంత మెచ్యూర్డ్, వాడు ఎంత వరకు ఆలోచించాలనేది ఆ చూస్తున్న క్యాండిడేట్ బట్టే ఉంటది. ఇప్పుడు నేను మన ఇద్దరం మాట్లాడుతున్నాం అనుకో, నేను మాట్లాడకుండా నేను నీకేదో సీక్రెట్ గా చెప్పాలని అనుకో, సో నీ చెవు దగ్గరకు వచ్చే చెప్తా ఎవరి గురించి మాట్లాడినప్పుడు. దాన్ని జూమ్ చేసిరు అనుకో వాళ్ళు, ఇక్కడ వీడు ఇంకా లవ్ సింబల్ వేసుకుని వాడు ఏదో వేసుకుంటూ పోతే అంటారు. సో దొరికింది నా కంటెంట్ అని వేసుకుంటారు. సో వాళ్ళందరూ మైండ్ సెట్ తో ఆడుతూ ఉన్నారు. ఆ పరంగా గేమ్ క్రేజీ ఉంటది. కానీ చాలా మంది ఏంటంటే అర్థం చేసుకోరు రియాలిటీ ఏం జరుగుతుంది అన్నది. అక్కడ లోపల కూడా ఏం బయట నేను వచ్చినాక మీమ్స్ చూసినా కదా, అంత ఏం జరగట్లే ఆడ. అందరు ఎవడి లైఫ్ లో వాడు బతుకుతా ఉన్నాడు. ఒక 2-3 రోజులు ఫోన్ లేవన్న బాధలు ఉన్నారు కానీ ఆ మైక్ ఇచ్చారు కదా, ఇక అదే ఒక ఫోన్ లాగా అయిపోయింది, బాడీ పార్ట్ లాగా వదిలేసి ఎవరికి నచ్చింది వాడు మాట్లాడకుండా తిరుగుతా ఉన్నారు. సో స్క్రిప్ట్ ఏమి ఉండదు. కాకపోతే గేమ్ పరంగా కొన్ని రూల్స్ వచ్చినాయి. నేను అంత వాయిస్ అవుట్ చేసిన కదా బెలూన్ టాస్క్ లా, దానికి కూడా ఒక రీజన్ ఏముంది అంటే హాకీ గేమ్ ఒకటి ఆడినా కదా నేను ఫస్ట్ వీక్. అలా క్లియర్ గా తెలుగులో ఏం రాశారంటే హాకీ స్టిక్, అదే మన గోల్ కీపర్ ఉంటాడు కదా, గోల్ కీపర్ హాకీ స్టిక్ పట్టుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాడు. నేను చదువుకున్న తెలుగులో పట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, క్లియర్ కదా అది. దాని గురించి కూడా ఫైట్ చేసిండు నాకు. అరే నీ అమ్మ, నేను తెలుగు నుండి కూడా నాకు తెలుగు అర్థమవుతుందిరా, నాకు మీకు చెప్తే అర్థమవుతుంది. పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇస్ డిఫరెంట్, పట్టుకోవద్దు ఇస్ డిఫరెంట్ అని నేను గట్టిగా వాదిస్తే వాళ్ళు అరుస్తా ఉంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసిండు పట్టుకోకూడదు అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారా, నేను తప్పు అనుకున్నాను. నేను తప్పు కాదరా, ఆడ వేరే రాసిర్రు. సో ఇప్పుడు పట్టుకోవద్దని రూల్ మార్చిర్రు, పట్టుకోవాల్సిన అవసరం లేదు వేరే.
సో అది చెప్తే అట్లా మాట్లాడండి. సో డెఫినెట్లీ ఒకసారి వాయిస్ అవుట్ చేసినప్పుడు చెప్పినప్పుడు బెలూన్ టాస్క్లో కూడా రూల్ నేను క్లియర్గా చెప్పాలి కదా. ఎంతసేపు నేను బయటకు వెళ్ళి నా ఫౌల్ 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 అంటారు, బయటకు వెళ్తే వాడిని లోపల తీసుకొచ్చి సంచాలకు ఆడిపియాలి, అది వాడి బాధ్యత అన్నారు. బయటకు వెళ్తే ఫౌల్ అని ఏమన్నా ఉన్నదా దాంట్లో? బయటకు వెళ్ళొచ్చు, వాని ఇష్టం అది. నువ్వు లోపల తీసుకొచ్చి గేమ్ ఆడిపియాలి, అంటే పాస్ పెట్టు, లోపల తీసుకొచ్చి మళ్ళీ ఆడిపి. అంత ఎవిడెంట్గా రాసినాక ఒకటే లొల్లి అమ్మని ధర్మం లేదు, యుద్ధము, ఏమేమో మాటలు మాట్లాడతారు. రాకపోయి తెలుగు తీసుకోకపోతే ఇదే ప్రాబ్లం పోయింది, నిజం పోయింది. మనం తెలుగు వాళ్ళు వచ్చిందని ఒక పక్క ఆనందపడితే తెలుగు వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా అన్నది అర్థం కాక ఇంకొక పక్క బాధపడితే అలా ఉంది. సోనియాని చూస్తే పిచ్చి లేచిపోతుంది బయట, సీరియస్లీ అబ్బాయి గారు పిచ్చి లేచిపోతుంది. అసలు ఆమె ఆడే ఆటలు ఏందో అర్థం కావట్లేదు, ఎందుకు ఫైట్ చేస్తుందో అర్థం కావట్లేదు, కెమెరా కోసం ఫైట్ చేస్తుందా లేకపోతే కెమెరా నా మీద ఫోకస్ చేస్తుందా అర్థం కావట్లేదు. ఇంకా తినక అసలు ఏం ఆడుతుందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏంటి ఆమె నిజమా లేకపోతే అలా ఉందా లేకపోతే కావాలని చేస్తుందా? అయితే ఆమెకు ఒక ప్రాబ్లం ఉంది ఏంటి అని అంటే, ఆమెకి ఫుడ్ అనేది చాలా ప్రీషియస్. ఫుడ్ దగ్గర మాత్రం ఏ చిన్న ఇష్యూ జరిగినా ఆమె ఊకోదు. ఎందుకంటే ఎంతో కష్టపడుతుంది తప్ప మన చేతికి ఫుడ్ రాదు అన్న ఇంటెన్షన్ ఆమెకి చాలా గట్టిగా ఉంది. దాని ప్రాబ్లం ఏంటి అంటే, ఆమె ఎన్జిఓ నడపడము, అనాథ పిల్లలు కొందరిని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేట్ చేయించడము ఫుడ్ గురించి. సో ఇదంతా మాకు బై డిఫాల్ట్ నేచర్ కాబట్టి ఒకసారి మాకు డిస్కషన్ కూడా అయింది, పప్పు గురించి ఎందుకురా పంపించినావు అని క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటే, ఏమో అబ్బాయి నాకు ఫుడ్ ఒక్కటి నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మిగతా దేనికైనా నేను అడ్జస్ట్ అవుతా, నిద్ర లేకున్నా నన్ను కింద వండుకోమని అడ్జస్ట్ అవుతా, నేను ఏడ వండుకో, నాకు ఎందుకు ఫుడ్ దగ్గర అటెట్ అయితే నేను చాలా దాని పెద్ద ఇష్యూ లాగా ఫీల్ అవుతా అని ఫీల్ అయింది. ఎందుకంటే బేబక్క దగ్గర జరిగింది, సేమ్ శేఖర్ భాష అన్న దగ్గర కూడా జరిగింది, వాళ్ళ సంత్రాతో మేము ఆడుతూ ఉంటే. సో నేను పక్కకే ఉండి నాకు ఎట్లా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు, ఏం సంత్రా గురించి ఇంత పెద్ద ఇష్యూ ఎందుకు అవుతుంది అని నాకు ఎట్లా ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎందుకంటే అన్న అరుస్తున్నాడు, ఏం అరుస్తుంది, బట్ ఇమ్మీడియట్లీ వాళ్ళిద్దరు కలిసిపోయి నవ్వుకుంటా మాట్లాడేసరికి పోనీ లేరా అనిపించింది. కానీ ఆమె కాదు, ఆ ఫుడ్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే మాక్సిమం ఫుడ్ దగ్గర అయితే ఆమె ఇష్యూస్. సో ఆమె ఫుడ్ చాలా కన్సర్న్ తీసుకోవడం వల్ల అట్లా ఉంది. బట్ నేను ఒకసారి చెప్పిన మాటలో నీకు ఫుడ్ ఎట్లుంటుందో ఇంకోటికి ఇంకోటి ఉంటుంది సార్, ఒకటి ఉంటుందిరా, కొంచెం ఇవే కదా మనం అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ బతకాల్సింది అని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఇక అదొకటి ఇష్యూ లేదు. యాక్చువల్లీ బిగ్ బాస్ లో మన తెలుగు కంటెస్టెంట్ లో మీకే టాప్ విన్నర్ అని నేను అనుకున్నా. అండ్ చాలా మంది కూడా మీరు ఫస్ట్ ఎలిమినేషన్ లో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు మీ మాటలతో చాలా మంది అసలు మిమ్మల్ని చాలా పొగిడారు. సో ఈ మధ్యలో ఇది జరగడం వల్ల ఓకే అది అయింది. సో మళ్ళీ ఏమన్నా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటే ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఒక 60-70% మెంబర్స్ నా గేమ్ చూసిన వాళ్ళు ఏదో జరిగింది వాడు నార్మల్ గా గేవ్ పిచ్చి రాలేదు అన్న ఇంటెన్షన్ లో ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ మిగతా కొందరు ఎవరైతే ఈ 4 days ఫుటేజ్ వాళ్ళు చూపించడం వల్ల నెగిటివ్ అనుకున్నారో, సో వాళ్ళందరికీ డెఫినెట్ గా ఆప్షన్ వస్తే మళ్ళీ ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మాటలతో ఎంత చెప్పినా నడవచ్చు, చేతతో చూపించాలి కాబట్టి డెఫినెట్గా వెళ్ళి మనం ప్రూవ్ చేసుకోవాలని ఇంటెన్షన్ అయితే నాకు ఉంది. కానీ ఇంకా వాట్ ఎవర్, నాకైతే వచ్చిన 23 days నాకు చాలా హ్యాపీ మెమరీస్ వచ్చినాయి. చాలా ఎక్కువ మంది నన్ను ఇష్టపడరు, నా యాటిట్యూడ్ని నా బిహేవియర్ని ఇష్టపడరు. కొందరైతే నేను సారీ అయిపోయిందని కూడా ఫీల్ అయ్యారు, ఎందుకు అయిపోయినావు. సో అంటే అమ్మ ఇంత ఘోరంగా ఇష్టపడతారు జనాలు, ఓకే ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా మందికి నచ్చిన నేను అన్న ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. సో వస్తే డెఫినెట్గా వెళ్ళి నేను అది ప్రూవ్ చేయాల్సిన పాయింట్ అయితే నాకు ఉంది. బట్ ఇక అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మనం ఏం చెప్పలేము. ఓకే, సో లాస్ట్ మణికంఠ గురించి వస్తే అసలు ఏంటి అంటే మణికంఠ ఫస్ట్ వీక్లోనే నాకు మణికంఠ వాంటెడ్లీ ఎమోషనల్ డ్యామేజ్ చేస్తున్నాడు కావాలని నాకు అనిపించింది. కానీ నేనేమనుకున్నా అంటే కొత్త కంటెస్టెంట్ కాబట్టి ఎమోషనల్ బ్యాగేజ్ అనేది ఒకటి తీసుకొని ఒక 1-2 weeks అట్లా స్లోగా గేమ్ బిల్డప్ చేసుకుంటాడేమో, కొంచెం మారుతాడేమో అనే వాంటెడ్లీ రాగానే 3వ రోజే మనం టార్గెట్ చేసాను. నేను నువ్వు ఓవర్ ఎమోషనల్, నీ ఎమోషన్స్ అవసరం లేదు ఎవరికి. ఎందుకంటే నాకు స్టిల్ నేను మర్చిపోను ఆ మూమెంట్. ఇప్పుడు వాడు లాస్ట్ వచ్చింది, వాడు ఎవరితో మాట్లాడలే, వచ్చిన దాంట్లో తక్కువ మాట్లాడింది వాడు ఒక్కడే. ఆబ్వియస్లీ ఒకటి నేను నామినేట్ చేయాలంటే ఎవరిని చేస్తావు, నీకు తెలియనే చేస్తావు. కానీ Day 1 నుంచి అంటే వచ్చిన ఫస్ట్ అవర్ నుంచి లాస్ట్ వరకు నాతో బాగా ఉంది నిఖిలే ఆ రోజు మీరు చూస్తే. ఎందుకంటే నిఖిల్ తర్వాత వచ్చిన కంటెస్టెంట్ నేనే, అంత క్లోజ్ ఉన్న నాకు నిఖిల్ వేసిండు ఓటింగ్. అరే నిఖిల్ నీతో మాట్లాడడం నన్ను మోసం చేసిన నేను అంటానా, ఎందుకంటే పాపం అక్కడ ఎవరికి ఏమి వేయాలో అర్థమైతే లేదు. సో అది బేసిక్ థింగ్ కదా, కావాలని ఎవడు వేయడు. దానికి మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలీదు, అందరినీ గుర్తు పెట్టుకుంటాను వెళ్ళిపోయి ఏడ్చి నీకు ఎవడు హీరో అంటే నాకు నేనే హీరో అన్నాడు, ఏదో పద్యం చదివిండు. నాకు బాబు నువ్వు చాలా ఓవర్ ఎమోషన్ ఉన్నావు, నీ ఎమోషన్
ఇంకా నాకు కోపం వచ్చింది ఎక్కడ అంటే తర్వాత కన్సోల్ చేయడానికి వెళ్తే అందరు ఏమనుకున్నారు తెలుసా, అంటే యాక్చువల్లీ నార్మల్ గా కావాలనే గేమ్ ప్లే చేస్తున్నారు, లేకపోతే బిగ్ బాస్ వాళ్ళు కావాలని తీసుకొని పిచ్చోళ్ళని చేసి టీఆర్పీ కోసం ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఫస్ట్ ఆ ఎలిమినేషన్ మీరు మాట్లాడిన తర్వాత అతను ఫైర్ అయిపోయిన తర్వాత ఇది జరిగింది. నిజంగా బయటకు వచ్చినాక అందరు ఏమంటారు తెలుసా, వాడు ఎందుకుంటుండ్రా అంటే వాడు ఉన్న ఎమోషన్లకి వాడు ఫ్లక్చుయేషన్ బయట తీసుకొస్తే వాడు ఏమైనా చేసుకుంటేమో భయపెట్టిందేమో ఇంటెన్షన్ లో కూడా ఉన్నారు. కానీ నేను చెప్తున్నా కదా 3 weeks చూసిన మణికంఠని ఆ తర్వాత బయటకు వచ్చిన జరిగిన సినారియోని చూసినాక నాకు క్లారిటీగా అర్థమైందంటే వాడికి ఉన్న స్ట్రాటజీలు హౌస్లో ఎవరికి లేవు. సో డెఫినెట్లీ ఎవ్రీ మూవ్ వాడు చేసేది ఒక స్ట్రాటజీ, ఇంక్లూడింగ్ విగ్ తీసింది, ఇంక్లూడింగ్ వాళ్ళ వైఫ్ గురించి మాట్లాడేది, ఎవరి సిచ్యువేషన్ ని బట్టి వెళ్ళి అక్క నాకు హగ్గు కావాలని వెళ్ళేది, ప్రతిదీ నాకు స్ట్రాటజికల్ మూవ్ లాగానే అనిపిస్తుంది. క్లియర్ వెరీ డెఫినెట్లీ నాట్. ఎందుకంటే ఫస్ట్ ఏమన్నాడు తెలుసా, ఫస్ట్ టైం ఏడుస్తున్నప్పుడు అరే నా ఫ్రెండ్స్ అందరు చెప్పిర్రు నువ్వు అమాయకుడిరా, నీ పిచ్చోడిరా, నీకేం తెలియదురా, సో నువ్వు చాలా కామ్ గుండు, కేర్ఫుల్ గుండురా, నువ్వు వాళ్ళందరినీ తట్టుకోలేవు అని ఏం చెప్పినా ఎవ్రీ సింగిల్ మూమెంట్ వాడు వాడి గురించి సింపతి క్రియేట్ అయ్యేలాగా మాత్రమే చెప్పండి. ఎనీ స్టోరీ వాడి గురించి సింపతి క్రియేట్ అయ్యేలా పాపం అమాయకుడు అనే రేంజ్ లానే క్రియేట్ తీసుకొని వెళ్ళాడు. అండ్ నువ్వు చూస్తే వాడు తెలియకుండా కొన్ని పదాలు ఫ్లిప్ అయ్యాడు. నువ్వు నిజంగానే అట్లా మాట్లాడతావా, నువ్వు ఫేకా ఒరిజినల్ నువ్వు తెలుసుకోవడానికి నేను నీతో ట్రావెల్ అయినా క్లియర్ గా చెప్పేసిండు విష్ణుప్రియతో. ఎప్పుడైతే విష్ణు నువ్వు ఫేక్ రా, నువ్వు నన్ను మోసం చేసావు అని తిట్టిందో దాన్ని కవరప్ చేసుకోవడానికి మళ్ళీ మాటలు మార్చుకుంటే సేమ్ థింగ్ విత్ యష్మి. సో ఒకసారి జరిగితే తప్పు, రెండోసారి యష్మితో మళ్ళీ సేమ్ జరిగింది. యష్మి కూడా నన్ను ఎమోషనల్ గా మోసం చేసినావు అన్నది. సో డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ ప్లాన్డ్ ప్లేయర్, అదైతే క్లియర్ గా జనాలకు అర్థం కాకపోతే ఆమె చాలా సార్లు చెప్పింది ఐ హేట్ యూ, నాకు నువ్వు నచ్చవు అయ్యా, నాకు నువ్వు హగ్ చేసుకోగల, అయినా వాడు వినడు. ఇంకోటి వాడు హగ్గులో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే నీతో గొడవైంది అనుకో వెనకాల వచ్చి సారీ రా అని చెప్పేసి నువ్వు కన్సల్ట్ చేసి నువ్వు మాట్లాడేది వినడు, చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటాడు. అంటే నేను ఏంది మనిషినా ఏంది, నైనిక అదే మాట అన్నది, ప్రేరణ వీడు ఏంది అసలు నేను వద్దంటే కూడా వచ్చి హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు అని. సో చాలా జరిగినాయి. ఇప్పుడు నాకు సార్ చెప్పిండు కదా నీకు ఇది ఒకటే చూపిస్తున్నా మిగతావి ఏవి చూపించలేకపోతున్నా చాలా ఉన్నాయి. సో అట్లా చాలా చేసిండు వాడు. సో అది ఒకవేళ ప్లాన్ ప్రకారం అయితే కనుక వాడి స్ట్రాటజీలు మొత్తం వానికి రివర్స్ కొట్టినాయి. సో నేనైతే క్లియర్ గా మణికంఠ ఇన్నోసెంట్ అయితే నేనైతే 100% చెప్పా. నువ్వు చూస్తే దోశ టాస్క్ లా టాస్క్ అంటున్నా, దోశ వేసినప్పుడు ప్రేరణకి విష్ణుకి గొడవ అయిందా, ఇద్దరు ముగ్గురు నా దగ్గరకు వచ్చి అన్న మాట ఏం తెలుసా, మధ్యలో మణికంఠ ఉన్నాడా అయిపోయింది, వాడు ఇటు దాటో ఇటు తిరిగి చెప్పి మొత్తం పెంట చేసిండ్రా అన్నారు. క్లియర్ గా కుదిరితే ఆ ఫుటేజ్ దొరికితే చూడు ప్రతి ఒక్కడు అదే మాట, మణికంఠ ఉన్నాడా లైట్ తీసుకో, వాడే రెచ్చగొట్టుంటాడు. ఫైనల్ ప్రూవ్ కూడా అయింది సాటర్డే. సో డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ ప్లాన్డ్ ప్లేయర్ అండ్ వెరీ డేంజరస్ ఫర్ ద హౌస్ నన్ను అడుగుతుంది. ఎందుకంటే తెలియదు కదా ఇప్పుడు ఇద్దరు దోస్తుల మధ్యలో వచ్చి పుల్ల పెడితే అది ఆ దోషది విష్ణుప్రియకి ప్రేరణకి ఇంకా పోతలేదు. ఎమోషన్స్ అంటే అందరికి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా, ఎవరు ఉండరు. ఎగ్జాక్ట్లీ అందరం మాట్లాడితే మాట్లాడే ఎంత మందికి లేవురా బాధలు, ఘోరమైన బాధలు ఉన్నాయి. నువ్వు ఊరికే చెప్పి ఏడుస్తా ఉంటే ఒకసారి జనాలు నమ్ముతారు, రెండోసారి నమ్మరు. పులిమేక సామెత అవుతుంది. నిజంగా నీకు ఎమోషన్ వచ్చినప్పుడు యాడ్ ఫేక్తుంటా లిటరల్. ఇంకా వాడు పడిపోయినప్పుడు ఎవడు రాలే అని చెప్పినా కదా, ఎవడో అన్నాడు నాతోటి, నాకు నిజంగా గుర్తు రావట్లే, అది కూడా స్ట్రాటజీ అనుకున్నారా మణికంఠ అనుకున్నారు, కింద పడి కొట్టుకున్నది. సో అది ఆల్రెడీ ఒకసారి జరిగింది. సో ఇట్లా ఎందుకు అన్నెసెసరీ, ప్రాపర్ గేమ్ ఆడాలి ఆడితే. సో ఇప్పుడు జెన్యున్ గా ఆడుతున్నారు అని అనిపించిన మన తెలుగు వాళ్ళల్లో ఎవరు అండ్ కన్నడ వాళ్ళలో ఎవరు? సీతు అండ్ నబిల్ చాలా జెన్యున్ గా ఆడుతున్నారు. అండ్ నబిల్ ఒకటి ఏంటంటే వాడికి బై డిఫాల్ట్ ఎగ్జాజరేషన్ అలవాటు కాబట్టి నామినేషన్స్ లో కానీ కావాలని ఇట్లా చేస్తూ ఉంటాడు కొన్ని బయట దానికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నబిల్ చాలా సెన్సిటివ్ ప్లేయర్, ఈవెన్ సీతు సూపర్. అండ్ కన్నడ దాంట్లో యష్మి అండ్ ప్రేరణ మస్తు ఆడుతున్నారు. అంటే డే 1 నుంచి చూస్తున్నాను నేను వాళ్ళని. నేను ఈవెన్ ప్రేరణకి ఫస్ట్ వీక్ లా ఫ్లాప్ అని ఇచ్చారు మీకు గుర్తుంటే. ప్రేరణ బడ్డీకి వచ్చినాం కదా, ఓకే బడ్డీ అంటే లేకపోతే అప్పుడప్పుడు అన్న అంటది, ఇట్లా మాట్లాడుతున్నప్పుడల్లా బడ్డీ నాకెందుకు ఫ్లాప్ ఇచ్చారు బడ్డీ నాకు అర్థమైతే లేదు. ఎందుకంటే పాపం ప్రేరణని ఎవ్రీ యాక్టివిటీలో చూసిన ప్రేరణ మాట్లాడంగా, కానీ ఆమె ఫ్లాప్ ఇచ్చిన చాలా ఫీల్ అయింది. సో నేను ఆమె 3rd డే 4th డే చెప్పిన ఉన్న హౌస్ లా స్వీటెస్ట్ పర్సన్ నువ్వే అండ్ బెస్ట్ పర్సన్ నువ్వే, ఫీమేల్ కంటెస్టెంట్ అంటే స్ట్రాంగెస్ట్ హౌస్ పరంగా నువ్వే అని డే 3rd or day 4th చెప్పిన అమ్మాయికి నేను స్టిల్ నేను దానిపైన ఉన్నా స్టిక్ అని. సో కన్నడలో అయితే వాళ్ళిద్దరు, తెలుగు అయితే వీళ్ళిద్దరు వెరీ హానెస్ట్ జెన్యున్ గా ఎవడేమని అనుకుని నువ్వు నా దోస్త్ అయినా నామినేషన్ చేయాలనుకున్నప్పుడు చేస్తారు కుండ బద్దలు కొట్టినట్టు.
సో మీ నుంచి బిగ్ బాస్ ఇప్పుడు సీజన్ జరుగుతుంది కాబట్టి మీరు బయట ఉన్నారు కాబట్టి సో వాళ్ళకి ఒక ఏమంటారు లైక్ కన్సర్న్ లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుంది ఇలా చేయండి అని చెప్పే విషయం ఏదైనా ఉందా ఒకటి అంటే రిక్వెస్ట్ గా ఏదైనా వాళ్ళకి ఫుడ్ విషయం కానీ వాట్ ఎవర్ ఏదైనా అంటే ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటి అని అంటే శేఖర్ భాష అనేది నేను పర్సనల్ గా చూసిన కాబట్టి ప్రోటీన్ పౌడర్ కూడా తీసేసుకున్నారు చాలా మంది చాలా ఫీల్ అయ్యారు ప్రోటీన్ పౌడర్ ఎందుకు తీసుకొని వస్తున్నారు అంటే మనకు టైం టు టైం ఫుడ్ ప్రాపర్ గా దొరకదు కాబట్టి ప్రోటీన్ పౌడర్ అట్లీస్ట్ ఎనర్జీ ఇస్తుందని చాలా మంది తెచ్చుకున్నారు పాపం సో ఫస్ట్ వీకే తీసేసుకొని వెళ్ళిపోయారు సో నిజంగా హానెస్ట్ గా నా సిన్సియర్ రిక్వెస్ట్ అయితే అట్లీస్ట్ ప్రోటీన్ పౌడర్ ఇస్తే ఇంకొంచెం యాక్టివ్గా ఉంటారు ఫుడ్ తక్కువ దొరికినా కూడా లేదా నాకేంటంటే నా పాయింట్ ఏంటంటే నీకు ఫుడ్ గురించి టాస్క్ పెట్టారు అనుకో అంటే నువ్వు 1 వీక్ ఫుడ్ తినకుండా ఉండాలని టాస్క్ పెడితే ఓన్లీ దాని మీదే పెట్టండి అన్నది ఇంకో కన్సర్న్ ఏంటంటే ఫుడ్ ప్లస్ టాస్క్ 2 ఆడాలంటే మాత్రం ఒక వీక్ ఆడతాం 2వ వారం 3వ వారం దెబ్బ తగిలిందంటే ఫెయింట్ అయిపోతారు జనాలు సో ఈ 2 కొంచెం బ్యాలెన్స్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఓకే సో మొత్తానికైతే అన్ని క్లియర్ చేశారు నాకైతే క్లారిఫై అయింది నేను మనం చూసే వాటి ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ మనకి లాగేది మన వాళ్ళకి ఎవరికైనా సరే ఎవరైనా నెగిటివ్ చూస్తారు ఫస్ట్ తర్వాత రియలైజ్ అవుతారు సో ఇవన్నీ జరుగుతున్నాయి సో ఇప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు అసలు ఎందుకు మీరు బయట వచ్చారు రెడ్ కార్డ్ తో అన్నది ఒక క్లారిటీ అయితే ఇచ్చారు హోప్ఫుల్లీ ఈ వీడియో అందరు చూసి ఎందుకు అభయ్ నవీన్ గారు బయట వచ్చారని తెలుసుకుంటే ఇంకా నేను చాలా హ్యాపీ మళ్ళీ మీరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాలని వెళ్తే ఖచ్చితంగా విన్నర్ అయ్యి బయటకు రావాలని ఈసారి అంటే డెఫినెట్ గా ఎందుకంటే అదొకటి జరిగింది నా పదాలు స్లిప్ అయింది అది నాకు ఇంకోటి ఏంటంటే అన్ని మిస్టేక్స్ కి వార్నింగ్ వచ్చింది నేను వార్నింగ్ ఇస్తున్నా ఇంకోసారి మీరు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని జస్ట్ సిగరెట్ దగ్గర కూడా వార్నింగ్ వచ్చింది పాటలు పాడే దగ్గర కూడా వార్నింగ్ వచ్చింది నేను హౌస్ ని అంత ఘోరంగా తిడుతున్నాను వాళ్ళు అనుకున్నప్పుడు నాకెందుకు వార్నింగ్ రాలేదన్నది కూడా నాకు వస్తుంది వార్నింగ్ ఇవ్వాలి కదా వార్నింగ్ ఇవ్వకుండా నేను మాట్లాడిన అన్ని ఒక దగ్గర ఫ్రేమ్ చేసి పెడితే మరి అప్పుడు మొత్తం 23 డేస్ ఉన్న ఫుటేజ్ మొత్తం నాకు ఇస్తే ఎవడెవడు ఏం మాట్లాడినా నాకు కూడా తెలుసు కాబట్టి నేను కూడా అవన్నీ ఫ్రేమ్ చేయగలుగుతాను కానీ నాకు ఒక్క వార్నింగ్ ఇచ్చి ఉంటే డెఫినెట్ గా నేను హౌస్ లో ఉంటుండే ఈ రోజు మీరు కూడా నెక్స్ట్ సీజన్ వెళ్తే తెలుగు వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటున్నాం డెఫినెట్ గా నిజంగా అంటే మన తెలుగులో ఒకటి ఉందా ప్రాబ్లమ్ వీక్నెస్ అందరిని యాక్సెప్ట్ చేస్తాం మనం కానీ అదర్ ఇండస్ట్రీస్ మన యాక్టర్స్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు సో అది నాకు ఎప్పుడు బాధ అనిపిస్తుంది నిజంగా అట్లీస్ట్ అదన్నా మనం రియలైజ్ అయ్యి అట్లీస్ట్ నువ్వు ఇవ్వు వాడికి ఇవ్వద్దని కాదు 70% మనము 30% వాళ్ళు అట్లా ఇచ్చినా కూడా అట్లీస్ట్ మన వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు మనం ఇక్కడ 70% లో 30% సోనియా నబిల్ సీతు తప్ప ఇంకెవరు విష్ణుప్రియ సో నబిల్ హాఫ్ ఆఫ్ తెలుగు నబిల్ మోర్ ఓవర్ ఎక్కువ హిందీ హైదరాబాద్ హిందీ మాట్లాడతారు కాబట్టి సో విష్ణుప్రియ సీతు సోనియానే కంప్లీట్ తెలుగు మిగతా వాళ్ళంతా హాఫ్ ఆఫ్ అదే హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం అయినా నెక్స్ట్ బిగ్ బాస్ అయినా కనీసం ఇప్పుడు ఛాన్స్ లేదు ఇంకా రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినందుకు సో ఫ్యూచర్ లో కూడా మీరు ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలి మమ్మల్ని అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా మనం ఈరోజు ఫన్నీ ఇంటర్వ్యూ ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాము నవీన్ గారు ఎలా ఉంటారు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం సో మరొక ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాను అందరికీ బాయ్